నిన్న ఆ జడ్జి గారి దగ్గర 24 గంటల సమయం తీసుకున్నావు కదరా. లక్ష్మి ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి మరి ఏదైనా సాక్ష్యం సంపాదించావా? నిన్న ఒకడిని పట్టుకున్నానమ్మా, కానీ వాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు. మరిప్పుడు ఏం చేస్తావురా? ఈ శిక్ష ఇవన్నీ కాదురా. లక్ష్మి జీవితాంతో ఆ నిందని మోస్తూ బ్రతకాలి. కూర్చోండి. డిఫెన్స్ లాయర్ గారు, మీ క్లయింట్ కనక మహాలక్ష్మి ఏ తప్పు చేయలేదు, తనకి ఈ కేసుకి ఏ సంబంధం లేదని నిరూపిస్తానని చెప్పారు కదా, ఏమైంది? యువర్ ఆనర్, ఈ కేసు విషయంలో నిజాలు తెలుసుకోవడానికి నేను మా క్లయింట్ తరపు వాళ్ళు చాలా ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో మాకు సాక్ష్యాలు దొరకలేదు, కానీ కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారికి 24 గంటల సమయం ఇచ్చినా కూడా సాక్ష్యాలు దొరకలేదంటే అర్థం ఈ కేసులో కనక మహాలక్ష్మి ప్రమేయం ఉంది. ఆమె తప్పు చేసింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నాకొకసారి ఈ కేసులో కనక మహాలక్ష్మి గారిని అరెస్ట్ చేసిన ఎస్ఐ సింహపురి సీతా గారిని విచారించే అవకాశాన్ని ఇవ్వండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు విలువైన కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు మిలాడ్. అబ్జెక్షన్ సస్పెండ్ డినైడ్. సస్పెండ్ అయిన ఎస్ఐ గారిని పిలవండి. సింహపురి సీత, సింహపురి సీత, సింహపురి సీత. మీరు కనక మహాలక్ష్మి మీద ఎందుకు ఆ కేసును బనాయించారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. నిన్న ముగిసిపోయి మీరు తీర్పు ఇచ్చేసిన కేసుల్ని మళ్ళీ తిరగతోడుతున్నారు డిఫెన్స్ లాయర్ గారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. డిఫెన్స్ లాయర్ గారు, మీరిప్పుడు ఈ కేసు గురించి మాట్లాడండి. మైలాడ్, ఈ కేసుకి ముగిసిపోయిన నిన్నటి కేసులకి సంబంధం ఉంది మైలాడ్. ఇవన్నీ నా క్లయింట్ కనక మహాలక్ష్మి మీద పగతోనే ఈ ఎస్ఐ పెట్టింది. లేదు లాయర్ గారు, నేను ఎలాంటి పగ, ఎలాంటి దురుద్దేశంతో ఆవిడ మీద కేసులు బనాయించలేదు. ఆమె ఆ రోజు నాకు దొరికింది. సీతగారు, ఆ అమ్మాయి అక్కడ అనుకోకుండా వచ్చి ఇరుక్కుపోయానని చెప్తుంది కదా, అలా ఏమైనా అయ్యుంటే మీరు పొరపాటున అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? లేదు యువర్ ఆనర్, ఆ అమ్మాయి కావాలనే అక్కడికి వెళ్ళింది. తన రూమ్లో ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. వాడక్కడి నుంచి తప్పించుకుంటుంటే తనని మాత్రం అరెస్ట్ చేశాం. అబద్ధం చెప్తుంది యువర్ ఆనర్. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఇక్కడ అరవకూడదు. సార్ విహారీ గారు, మీరు కూర్చోండి. లాయర్ గారు, ఆ కనక మహాలక్ష్మి తప్పు చేద్దామని అక్కడికి వచ్చిందని నేను నిరూపిస్తాను. ఎలా నిరూపిస్తారు? ఒక్క నిమిషం. మల్లేష్, ఉషా,
యువర్ ఆనర్, ఆ రోజు కనక మహాలక్ష్మితో ఉన్నది ఈ మల్లేషే. మల్లేష్ని విచారిస్తే మీకు నిజాలన్నీ చెప్తాడు. ఆ కనక మహాలక్ష్మి ఎలాంటిదో కూడా అందరికీ తెలుస్తుంది. ఆ మల్లేష్ని పిలవండి. మల్లేష్ 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 నమస్కారం జడ్జి గారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానా అబద్ధం చెప్పనని ఒట్టే. భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నిన్న నిన్ను చంపుదామని చూశాను, కానీ నువ్వు తప్పించుకున్నావు. అందుకే ఈ రోజు నీ మీద పెట్టిన కేసుని నిజం చేస్తున్నాను. మిలాద్, మల్లేష్ను విచారించే అవకాశాన్ని నాకివ్వండి. గ్రాంటెడ్. చూడు మల్లేష్, నీకు కనక మహాలక్ష్మి అనే అమ్మాయి తెలుసా? తెలుసు లాయరు. రెండు రోజుల క్రితం ఆ కనక మహాలక్ష్మి అనే అమ్మాయి నువ్వు గాంధీనగర్లో పోలీసులు రైడ్ చేసిన ఇంట్లో ఇద్దరు కలిసే ఉన్నారా? ఆ అమ్మాయిని నేను బుక్ చేసుకున్నాను లాయర్ గారు. రాయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. యువర్ ఆనర్, వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడు చెప్పేవన్నీ అబద్ధాలు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఇంకొకసారి మీరు కోర్టు నియమాలను అతిక్రమిస్తే మీకు శిక్ష పడుతుంది. సైలెంట్గా కూర్చోండి. విహారీ, కూర్చోరా. లాయర్ గారు, ఆ అమ్మాయి నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఎన్నోసార్లు అదే ఆ అమ్మాయిని నేను బుక్ చేసుకున్నాను. యువర్ ఆనర్, ఈ మల్లేష్ సాక్షి విన్నారు కదా? సోయానా అతనే చెప్తున్నాడు. ఆ రూమ్లో ఆ రోజు అతనే ఉన్నాడు. అతనితో పాటు కనక మహాలక్ష్మి కూడా ఉందనేది నిజం. ఇంకా ఈ కేసుని ఇంతకు మించి విచారించడం అనవసరం మిలాద్.